ఒంగోలు మంగమూరు రోడ్లోని సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ కార్యాలయంలో సంతనూతలపాడు నియోజకవర్గ స్థాయిలో 37 మందికి 17,20,791 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి CMRF చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయకుమార్. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్, మండల నాయకులు, గ్రామ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కుమారన్న పసుపు జెండతో సిద్ధం. పదవులున్న లేకున్న ప్రజల పక్షం బిఎన్ విజయ్ కుమారన్న పసుపు జెండతో సిద్ధం. జై టీడీపీ, జై జై టీడీపీ, జై జనసేన, జై జై జనసేన, జై చంద్రన్న, జై జై చంద్రన్న, జై పవనన్న, జై జై పవనన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై విజయన్న బిఎన్ విజయ్ కుమారన్న, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటు విజయన్నదే ఈ సీటు. గదిగో అడుగుల సడి వినపడలేదా, అగ్గి పిడుగు లాంటి రూపు కనపడలేదా, అంధకారమున మునిగిన ఆంధ్రనేలను పదం దొక్కి కాపాడగ లోకేశన్నో. పేరుకు సర్కారు సంక్షేమాలు, పేరుకు పోతున్నాయి పేదరికాలు, ఉపాధి లేక యువత వీధుల పాలు, రైతులు, మహిళలు, మన విద్యార్థులు, అగమ్య గోచరమే అందరి కథలు. అందుకే పద ముందుకే అంటున్నది రాయువగల, అన్యాయాన్ని దిరించే సైన్యమే రయువగల. సుపరిపాలనతో గెలిచాడు జన హృదయాలు, పేదోడికి పట్టెడు అన్నం పెట్టాడు, చెట్ట సభలలో అందరినీ కూర్చోబెట్టాడు, తాత అడుగు జాడల్లో అందరితో మమేకం, మన మండగుంట చేస్తాడు సేవలింక అనేకం, ఆనాటి రోజులు మళ్ళీ తెస్తాడు మనకై యుద్ధం చేస్తున్నాడు. అందుకే పద ముందుకే అంటున్నది రాయువగల, అన్యాయాన్ని దిరించే సైన్యమే రయువగల. మన బ్రాహ్మణి సహకారం ఉంది, ఆంధ్ర జనమంతా అండగా ఉంది, లోకేశ్ అన్నకు జై అంటుంది.
యువగలము రగులుతుంది రాష్ట్రమంతరణం చేసేటందుకు ఈ రాక్షస పాలననే అంతం చేసేటందుకు సమర శంఖమూదినాడు లోకేశన్న తమ్మి పిడికిలెత్తి కదలరాయ్ ముందుకే పద ముందుకే అంటున్నది యువగల అన్యాయాన్ని దిరించే సైన్యమే యువగల. నమస్కారం. ఈరోజు సంతనూతలపాడు నియోజకవర్గం సంతనూతలపాడు మండలంలో 38 మందికి దాదాపు 15 లక్షల చెక్కులు ఈరోజు అందజేయడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే సీఎం రిలీఫ్ ఫండ్ అనేది మన కాన్స్టిట్యున్సీలో చాలామందికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తున్నాను. ఇది ఒక మంచి స్కీమ్ అని నేను ఫస్ట్ నుంచి భావిస్తూ ఉన్నాను. ప్రజలకు ఉపయోగపడేది, ఆపదలో హెల్త్ విషయంలో ఇబ్బంది పడుతున్నామని సహాయం చేయటం. అందుకని మన కాన్స్టిట్యున్సీలో పార్టీలు అతీతంగా హెల్త్ విషయం కాబట్టి ప్రతి ఒక్కరికి మేము అందజేస్తా ఉన్నాము. ఇప్పుడు వచ్చిన ఓటర్లలో దాపు ఒక 8 కోట్ల వరకు ఈ సంవత్సరంన్నరలోనే ఇచ్చాము. ఇంకా రాబోయే చెక్కులు కూడా చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరి ఈ వెసులుబాటును మీరు ప్రతి ఒక్కరు అందజేసుకొని ఎవరైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులు మా దగ్గర తీసుకుని వస్తే ఖచ్చితంగా అప్లికేషన్ మేము ఖచ్చితంగా శాంక్షన్ చేస్తామని నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసే దాంట్లో నా పర్సనల్ ఉద్దేశం ఏంటంటే సీఎం రిలీఫ్ ఫండ్ అనే సంక్షేమ కార్యక్రమం అద్భుతమైనది. దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి ఒక్కరికి అందే విధంగా నేను ముందుకు